హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వనిత కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి టీ టైమ్ కేక్ అండి. ఈ టీ టైమ్ కేక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మైదాని తీసుకుంటున్నాను కదా, ఎలా తీసుకుంటున్నా చూడండి. అసలు ఫ్లోర్ అనేది అంచకుండా స్పూన్తో నార్మల్గా వేసి పైన అనేది ఫ్లాట్గా చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అదే విధంగా అంచేస్తే ఏంటంటే ఇంకా పిండి ఎక్కువ అనేది పడిపోతుంది. మెజర్మెంట్స్ ప్రకారం చేసుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మైదాని ఒకసారి జల్లించేసుకోవాలి. ఒక గిన్నెలో జాలి పెట్టుకొని 1.5 కప్ వరకు మైదాని అయితే నేను తీసుకున్నాను. ఈ మెజర్మెంట్స్కి మనకి హాఫ్ కేజీ వరకు కేక్ అనేది వస్తుంది, 500 గ్రామ్స్. తర్వాత మైదాలోకి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అనేది వేయాలి. ఇది వీకే ఫీల్ కంపెనీ నుంచి అయితే నేను తీసుకుంటాను. ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. బయట నార్మల్గా దొరుకుతాయి కదా, అవైతే వాడొద్దు. ఇక్కడ 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి 3 కలిసేలా ఒకసారి జల్లించేయాలి. ఇక్కడ జల్లించడం ఎందుకంటే అక్కడ ఏదైనా రవ్వలు కానీ లేదా ఉండలుగా కానీ ఏదైనా ఉండిపోతే అది అనేది పైన ఉండిపోతుంది, కాబట్టి కేక్ అనేది బాగా వస్తుంది. లేదంటే పొంగదు కేక్ అనేది. వీటిని మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అని అంటాము. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారా, రవ్వలాగా ఉండిపోయింది కదా కొంచెం, అది పక్కకు తీసేస్తున్నాను. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి పక్కకు తీసేసి వెట్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను బేటర్ యూజ్ చేస్తాను. మీ దగ్గర బేటర్ లేదనుకుంటే మిక్సీలో కూడా చేయొచ్చు. ఇక్కడ 2 ఎగ్స్ అయితే పడతాయి హాఫ్ కేజీకి. ఇక్కడ ఎగ్ అనేది పాడైపోయింది అనుకోవద్దు, పైనుంచి వేసాను వీడియోలో కనిపించకూడదని అలా విరిగిపోయింది. చూసారా, సెకండ్ అది బాగా వచ్చింది. నేను ఏదైనా సరే ఎగ్ టెస్ట్ చేసే వేస్తాను. ఎగ్ టెస్ట్ ఎలా చేయాలో తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, చెప్తాను ఎలా చేయాలో. ఇక్కడ ఎగ్స్ అనేవి ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, అవి మొత్తం పూర్తిగా వైట్ కలర్లోకి వచ్చే వరకు మనం బీట్ చేయాలి. కలర్ అనేది చేంజ్ అవుతుంది, అలాగే ఫోమ్గా కూడా వస్తుంది. ఎగ్ అనేది చూసారా గ్రాడ్యువల్గా చేంజ్ అవుతుంది. ఎవరైనా బీటర్తో చేస్తున్నారు అనుకుంటే ఫస్ట్ స్పీడ్లోనే చేయండి ఎగ్స్ అనేవి, ఎందుకంటే ఫస్ట్ స్పీడ్లో అయితే సరిపోతుంది. మరి ఎక్కువ స్పీడ్ అయితే చేయకూడదు. ఇక్కడ చూసారా ఫోమీగా వచ్చింది, అలాగే కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇందులోకి 1 కప్ వరకు షుగర్ పౌడర్ అనేది వేయాలి. ఈ షుగర్ పౌడర్ అనేది ఒకటేసారి వేసేయకుండా 1 to 2 టైమ్స్ వేయాలి. అంటే 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపాలి. అప్పుడు బాగా కలిసిపోతుంది. ఒకటేసారి వేసేయడం వల్ల ఏంటంటే సరిగా కలదు, కొద్దిగా ఇబ్బంది అవుతుంది మనకు కలిపేటప్పుడు కూడా. ఇంతకుముందు షుగర్ పౌడర్ అనేది సగం వేసాం కాబట్టి ఇంకో సగం ఇప్పుడు వేసేసి కలిపేస్తున్నాము. షుగర్ పౌడర్ అనేది బాగా డిజాల్వ్ అయిపోవాలి ఎగ్స్లోకి. ఆ తర్వాతే వేరే ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేయాలి. ఒకటేసారి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కలిపేయడం వల్ల ఏంటంటే కేక్ అసలు బాగా రాదు. ఒక్కొక్కటి వేసుకుంటూనే కలపాలి. ఇక్కడ షుగర్ అనేది బాగా కలిసిపోయింది. ఇప్పుడు 1/2 కప్ వరకు రిఫైన్డ్ ఆయిల్ అండి, అంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా ఫ్లేవర్లెస్ది, అదైతే యూజ్ చేయాలి కేక్స్లోకి. ఇక్కడ మనం ఇంకా హెల్తీగా కావాలి అనుకుంటే బటర్ అయినా యూజ్ చేయొచ్చు. మనం 1/2 కప్ వరకు బటర్ యూజ్ చేసేసుకోవచ్చు, లేదంటే సగం ఆయిల్ సగం బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఆయిల్ అయితే అందరికీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఆయిల్తో చూపిస్తున్నాను. చాలా మంది కేక్స్ చేసిన తర్వాత తినేటప్పుడు ఆయిలీగా తగులుతుంది అంటారు కదా. ఆయిల్ వేసాక బాగా కలపలేదనుకోండి అలాగే తగులుతుంది. మనం ఆయిల్ వేసిన తర్వాత ఎంత బాగా కలిపితే కేక్ అనేది అంత బాగా వస్తుంది. ఆయిల్ కూడా తగలదు అసలు. ఇక్కడ వెట్ ఇంగ్రీడియంట్స్ అనేవి పూర్తయిపోయి ఇందాక డ్రై ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టుకున్నాం కదా, అవి 2 to 3 స్టెప్స్ లాగా మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలపాలి. ఇవి కూడా బేటర్తో కలిపేయచ్చు కదా అనుకుంటే బేటర్తో కలపడం వల్ల ఏంటంటే గట్టిగా వచ్చేస్తుంది కేక్ అనేది, స్పాంజిగా అయితే రాదు. అందుకని చెప్పి మనం ఇక్కడ డ్రై ఇంగ్రీడియంట్స్ స్పాచులాతో కానీ లేదంటే విస్కర్తో కానీ కలిపేయాలి. మీ దగ్గర విస్కర్ కూడా లేదు అనుకుంటే ఏదైనా ఒక గరిటె తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రం చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం దేంతో కలిపామనేది కాదు, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం చేసామంటే మనకి పర్ఫెక్ట్గా కలిసిపోతుంది, కేక్ కూడా బాగా వస్తుంది. ఇక్కడ చూసారా పూర్తిగా కలిసిపోయింది కదా, అప్పుడు సెకండ్ బ్యాచ్ అనేది వేయాలి. ఇలా వేసి మొత్తం కలిపేసిన తర్వాత ఇక్కడ మిల్క్ అనేది యాడ్ చేస్తాను. మనం ఇందులోకి ఏం యాడ్ చేసినా కూడా అది ఫ్రిడ్జ్లో అయితే అసలు తీసివేయకూడదండి. రూమ్ టెంపరేచర్ వచ్చేసిన తర్వాత ఏదైనా యూజ్ చేయాలి, ఎగ్స్ కానీ మిల్క్ కానీ ఏదైనా కూడా.
ఇక్కడ చూసారా మొత్తం కూడా మిక్స్ చేసిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది బ్యాటర్. పర్లేదు ఏమి అవ్వదు, ఎందుకంటే ఇప్పుడు మిల్క్ వేస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ హాఫ్ కప్ వరకు మిల్క్ వేస్తున్నాను. రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి, మనకు అసలు కూలింగ్ అనేది ఉండకూడదు. నేను ఎలా చేస్తానంటే నార్మల్గా పాలు ఉంటాయి కదా, అవి వేడి చేసేసి చల్లబెట్టాక వేస్తాను. నేను అంత ప్రాసెస్ చేయలేను అనుకునే వాళ్ళు ఏంటంటే టెట్రా ప్యాకెట్స్ ఉంటాయి కదా, కాకపోతే ఒక 2-3 రూపీస్ ఎక్స్ట్రా అవుతాయి. అవి తెచ్చేసుకొని నార్మల్గా వేసేసుకోవడమే. అది ఫ్రిడ్జ్లో పెట్టరు కదా ఏ షాప్స్లో కూడా, అది వేసేస్తే సరిపోతుంది. లేదనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుంటాం కదా ఆల్రెడీ పాల ప్యాకెట్ అనేది, అది బయట పెట్టేస్తే రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది కాసేపటికి. ఆ తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాటర్లోకి టూటీ ఫ్రూటీ అనేది యాడ్ చేద్దాము. టూటీ ఫ్రూటీ ఏంటంటే తినడానికి చాలా పిల్లలు ఇష్టపడతారు కదా, అందుకని చెప్పి బ్రిటానియా కేక్లో టూటీ ఫ్రూటీ అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమందికి ఇవి నచ్చవు, వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. నార్మల్గా టూటీ ఫ్రూటీ వేసేయడం కన్నా ఇలా మైదాతో డస్ట్ చేసి వేసుకున్నాం అనుకోండి, అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది. మీరు నార్మల్గా వేసేసారంటే కేక్ కిందకి వెళ్ళిపోతుంది అడుగు భాగానికి. కేక్ అనేది తినేటప్పుడు కానీ లుక్ వైజ్గా కానీ బాగోదు. ఇక్కడ మైదాతో డస్ట్ చేసేసిన తర్వాత నార్మల్గా వేసేస్తే పిండి కూడా పడిపోతుంది. కాబట్టి మనం ఇందాక ఫ్లోర్తో జల్లించుకున్నాం కదా, ఆ జల్లితో ఒకసారి ఇలా జల్లించేసుకుంటే ఫ్లోర్ అంతా కింద ఉండిపోతుంది. టూటీ ఫ్రూటీస్ అనేవి పైన ఉండిపోతాయి, మైదాకి బాగా డస్ట్ అయ్యాయి చూసారా. వాటిని నేను బ్యాటర్లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను. నేను నార్మల్గా బ్యాటర్లోనే ఎక్కువ వేసేసుకున్నాను. మీరు అలా కాకుండా బ్యాటర్లో కొంచెం వేసుకొని తర్వాత టిన్లోకి వేసుకుంటారు కదా బ్యాటరు, ఆ పైన గార్నిష్ లా కొంచెం వేసుకుంటే చూడడానికి కేక్ అనేది లుక్ వైజ్గా బాగుంటుంది. బ్యాటర్ మొత్తాన్ని టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మ్యాక్సిమం అందరి దగ్గర టిన్స్ అనేవి అవైలబుల్గా ఉండవు కాబట్టి నేను లంచ్ బాక్స్లో కూడా చూపిస్తున్నాను. ఇక్కడ టిన్లో అయితే ఎలా వస్తుంది కేక్, లంచ్ బాక్స్లో అయితే ఎలాగ వస్తుందో డిఫరెన్స్ అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలోని. ఇక్కడ ఎసెన్స్ ముందు వేయడం మర్చిపోయాను. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1 టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ అనేది వేయాలి. నార్మల్గా అందరి దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటుంది కాబట్టి వేస్తారు, కానీ పైనాపిల్ అనేది అందరి దగ్గర అవైలబుల్గా ఉండదు కాబట్టి వేయరు. కానీ పైనాపిల్ వేయడం వల్ల ఏంటంటే బయట తిన్నట్టే టేస్ట్ అనేది వస్తుంది. ప్రతి బేకరీలో కూడా పైనాపిల్ ఎసెన్స్ అనేది కంపల్సరీ వేస్తారు. ఇక్కడ బ్యాటర్ మొత్తం కలిపేసిన తర్వాత సగం వచ్చేసి టిన్లోని, సగం వచ్చేసి బాక్స్లోని నేనైతే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ట్యాప్ అయితే ఖచ్చితంగా చేయాలండి. 2 to 3 టైమ్స్ ట్యాప్ చేయాలి. ఎందుకంటే అలా చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏవైనా ఉన్నాయి అనుకోండి లోపల, అవి బయటకు వచ్చేస్తాయి. మీరు నార్మల్గా అలా పెట్టేయడం వల్ల కేక్ మధ్యలోని గ్యాప్స్ అనేవి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. అందుకనే 2 to 3 టైమ్స్ ట్యాప్ చేశాకే మనం అనేది కుక్కర్లో పెట్టాలి. నా దగ్గర అయితే ఓవెన్ అనేది లేదు, కుక్కర్లోనే చేస్తాను ఏ కేక్ అయినా. నేను ఇప్పటికొచ్చి సేల్ చేసేవన్నీ కూడా కుక్కర్లో చేసినవే. ఇక్కడ వచ్చేసి నార్మల్ స్టాండ్ పెట్టేసాను. వాటర్ అనేది ఇసుక కానీ సాల్ట్ కానీ ఏమీ వేయకూడదు. నేను బాక్స్తో చేస్తున్నాను కదా, అది చూడండి ఎలా పెడుతున్నానో. మీ దగ్గర స్టాండ్ కూడా లేకపోతే ఇలా దాని మూత ఉంటుంది కదా, అది ముందు పెట్టేసి కుక్కర్కి విజిల్ బెల్ట్ తీసేసి ఆ బాక్స్ని ప్లేస్ చేసేసి కుక్కర్ మూత అనేది పెట్టేయాలి. నేను ఇక్కడ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి 25 to 30 మినిట్స్ అనేది మనం బేక్ చేయాలి. చూడండి నేను చూపిస్తున్నాను క్లియర్గా ఫ్లేమ్ ఎలా ఉండాలి, అలానే స్టవ్ కూడా ఎలా పెట్టానో మీడియంకి లోకి మధ్యలో పెట్టాను. ఇలా 25 to 30 మినిట్స్ అయ్యాక నేను ఓపెన్ చేసి చూస్తే బాక్స్లో అనేది ఇంకా బేక్ అవ్వలేదు. నేను గుచ్చి చూసాను, చిన్నది అంటుకొని ఉంటుంది. అందుకని చెప్పి ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ మూత పెట్టేసి ఉంచాను. కేక్ అనేది మధ్య మధ్యలో తీసైతే చూడకూడదు, 25 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాతే చూడాలి. ఇక్కడ టిన్లో పెట్టిన కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది 25 మినిట్స్కే. అది తీసేసాను. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇది చూస్తే ఇది ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకుంది టైం అనేది. ఇది కూడా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. టిన్ ఒక 5 మినిట్స్ ముందు అయిపోయింది, బాక్స్ది ఒక 5 మినిట్స్ లేట్గా అయింది అంతే. కానీ సేమ్గానే వచ్చింది కేకు. చూడండి చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక్కడ మనం బటర్ పేపర్ వేసాం కాబట్టి చాలా ఈజీగా డీమోల్డ్ అయిపోయింది కేక్ అనేది. చూసారా ఎక్కడ కూడా చిన్న ముక్క కూడా ఉండిపోలేదు, అంటుకుపోలేదు, మెత్తగా కూడా వచ్చింది స్పాంజీగా. ఈ కేక్ని నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో. మనం నార్మల్గా బేకరీస్లో కొనేసి తినేస్తాము, వాడు ఎలా చేస్తాడో తెలీదు, ఏ ఫ్లోర్స్ అయితే వేస్తాడో తెలీదు. మన ఇంట్లో ఫ్రెష్గా మనమే మన చేతులతో చేసుకుంటే హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. నేను ఎప్పుడు కూడా లేయర్స్ కట్ చేస్తాను కదా, అదే లేయర్ కట్టర్తోనే నేను ఇప్పుడు కేక్ పీసెస్ని కూడా కట్ చేసుకుంటున్నాను. నేను ఇంట్లో తినడానికే కాబట్టి కొంచెం పెద్ద సైజెస్ అనేవి కట్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ సేల్ చేయాలి అనుకుంటే
మీరు కొంచెం సన్నంగా కట్ చేసుకోండి. ఇక్కడ చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో కేకు. మనం నొక్కిన తర్వాత కూడా మళ్ళీ ఓపెన్ చేస్తే అదే ప్లేస్‌కి వచ్చిందనుకోండి పర్ఫెక్ట్‌గా బేక్ అయిందని అర్థం. చూసారా? చూడడానికి ఎంతైతే బావుందో టేస్ట్ కూడా అంతే బావుంది. ఇప్పుడు లంచ్ బాక్స్‌లో బేక్ చేసిన కేక్ ఎలా వచ్చిందో చూద్దాము. ఆ కేక్‌కి, ఈ కేక్‌కి డిఫరెన్స్ అనేది ఏమీ లేదండి. పర్ఫెక్ట్‌గా వచ్చింది ఇది గూడా. కేక్ చేయాలంటే కేక్ టిన్ కావాలి, బేటర్ కావాలి అవన్నీ ఏమి పెట్టుకోవద్దు. మిక్సీలో వేయండి బేటర్ లేదంటే. టిన్ లేకపోతే ఇలా బాక్సెస్‌లో చేసుకోండి. ఎలా అయినా పర్ఫెక్ట్‌గానే వస్తుంది. దీన్ని నేను ఎలా స్టోర్ చేసుకుంటానంటే ఒక బటర్ పేపర్ వేసి ఒక టైట్‌గా ఉన్న మూతను పెట్టేసి ఉంచేసామనుకోండి 4-5 డేస్ వరకు తినొచ్చు. ఏమి అవ్వదు. కేక్ అనేది పాడవదు. అన్ని రోజులైతే ఎవరింట్లో ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే 2-3 డేస్‌లో కంప్లీట్ చేసేస్తారు. నేను మా బాబు బ్రేక్ కోసమని చేశాను. మండే వచ్చేలోపే తినేసారు సాటర్‌డే చేస్తే. కేక్ అనేది అంత బాగా నచ్చింది మా ఇంట్లో వాళ్ళకి. మీరు గూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థాంక్ యూ. బాయ్.